విశాఖలో ఆదివారం ఫ్లోటింగ్ బ్రిడ్జిను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సముద్రంలో ఈ వంతెనను నిర్మించారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభకు ఎన్నికైన వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అయితే ఒక్కరోజు కూడా గడవకుండానే ఈ బ్రిడ్జి తెగిపోయింది. వంతెన చివరి భాగం సముద్రంలో కొంత దూరం కొట్టుకుపోయింది. అయితే ప్రమాద సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం నేపథ్యంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి వైపు ఎవరూ వెళ్లకుండా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టింది. జనవరి మొదటి వారంలో పనులను చేపట్టి చాలా వేగంగా పూర్తి చేశారు. 1.60 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. రెండో రోజే బ్రిడ్జి తెగిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.